యేసు విషయం శ్రీనివాస గారు యేసు ఆలోచన విషయం ప్రపంచంలో ఆయన ఆహారాన్ని చూసివేయడానికి మనుషుల లోపల ఉన్న పొరపాటు ఆలోచనని తొలగించి పరిశుద్ధం చేయడానికి వాళ్ళ యొక్క పాపాలను తనం వేయడానికి వాళ్ళని తనలో ఏదైనా చేసుకుని ఐక్యం తీసుకొని మనల్ని పాపం చేయడానికి ఈ లోపల కూర్చున్న దేవుడు యేసుక్రీస్తు పవిత్రమైన రోజు ప్రతి సంవత్సరం కూడా ఈ చాలా చేర్చుకోవడం ఆందోళన జరుపుకుంటున్నాం. మన ఆలోచిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎక్కడిన తర్వాత కేసీఆర్ గారు మీరు ప్రాధాన్యత గుర్తించి అన్ని వర్గాల ప్రజలు అన్ని ఆచారాలు అన్ని సంస్కృతులు పాటించే ప్రజలు కూడా ప్రభుత్వం చేస్తుందని తెలంగాణ ప్రభుత్వం అందరికీ సమానంగా ఆదరిస్తుందని చెప్పే విధంగా మన క్రిస్మస్ సందర్భంగా మన దాంట్లో కూడా వీరవారిని కూడా యేసు ఏదైతే చెప్పిండో వారందరూ కూడా ఆదుకోవడం అనేది మన ధర్మంలో ఉండాలని ముఖ్యమైనదని చెప్పి దాన్ని పూర్ణవసరాలు ఇచ్చే కార్యక్రమం సెలవులు ఇచ్చే కార్యక్రమం మిగతా మెజారిటీ ప్రజల యొక్క ఆచరణని సంస్కృతిని పాటినట్లయితే ప్రభుత్వం ఆదరిస్తూ ఆ పండుగల నిర్వహణకి ఎట్లయితే అన్ని రకాల సహాయం చేస్తారు అదేవిధంగా క్రిస్టియన్ సమాజానికి ముస్లిం సమాజానికి అందరికీ కూడా సమానమైన ఆదరణ ప్రభుత్వం చూడాలని చెప్పి అనేక నిర్ణయాలు తీసుకున్నాను. ఆయన కేసీఆర్ గారు భారతదేశంలో ఎక్కడెక్కడ కొన్ని తక్కువ జరుగుతున్న సందర్భంలో కూడా తెలంగాణ రాష్ట్రమే ఆదర్శంగా నిలిచే పద్ధతుల్లో కేసీఆర్ గారు తీసుకున్న చర్యలు దేశానికి అందరికీ కూడా తీసుకొచ్చిగా ఉండిందనే విషయం అందరికీ తెలుసు. అది యేసు ఏదైతే సందేశం ఇచ్చాడో ఈ ప్రపంచానికి మనం దాన్ని పాటిస్తూ యేసు చూపించిన మార్గంలో నడుస్తూ అందరం కూడా మన శాంతికి మన అభివృద్ధికి మన పట్టణ అభివృద్ధికి అదేవిధంగా మొత్తం ప్రపంచ అభివృద్ధికి పాటుపడాలని చెప్పి కోరుకుంటూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అదేవిధంగా ప్రతి సంవత్సరం మీతో కలిసి ఈ 45 నిమిషాలు ఈ ఆలోచన పంచుకోవడానికి నాకు గమనిస్తూ నాకు ఇక్కడ అవకాశం ఇస్తున్నాను. మిత్రులు సివి గారికి పరిచయమైన హ్యాపీ క్రిస్మస్. Amen.
నీవు ఏ బాబు నువ్వు అతని యెషయా గ్రంథం